టీఆర్ అరియర్స్ చెల్లింపులపై డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారితో భేటీ అయిన పెన్షనర్స్ అసోసియేషన్. ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ జి ప్రభుదాస్ గారు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ వారిని కలిసి ఇటీవల విడుదల చేసిన డిఆర్ అరియర్లపై పలు సందేశాలను వారి ముందు నుంచి సమాధానాలు రాబట్టడం జరిగింది. డిఆర్ అరియర్లకు సంబంధించి గతంలో సిఎఫ్ఎంఎస్ నందు అప్రూవ్ అయిన అరియర్ బిల్లులు అన్ని చెల్లించడం జరుగుతుంది. ఇప్పటి వరకు క్రెడిట్ కాని వాళ్లకు 1-2 రోజుల్లో బకాయిలు చెల్లింపు జరుగుతుంది. అప్పటికీ బకాయిలు పడని వారు సంబంధిత సబ్ ట్రెజరీ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. అలాగే సర్వీస్ పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్ ఇద్దరూ మరణిస్తే వారసులు వారి ఖాతాలు క్లోజ్ చేసి ఉన్నట్లయితే సంబంధిత సబ్ ట్రెజరీ అధికారిని కలిసి డెత్ రిలీఫ్ పొందిన హామీని నామినీ అకౌంట్ పూర్తి వివరాలతో అరియర్లు కోరుతూ దరఖాస్తు సమర్పించాలి. అలాగే కోవిడ్ సమయంలో పెన్షనర్ల నుంచి కట్ చేసిన పెన్షన్ 50% డీఫార్మేట్ బిల్లులు ఇప్పటి వరకు చెల్లింపులు జరగని వారు సంబంధిత సబ్ ట్రెజరీ అధికారులను కలిసి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇక జనవరి 2019 నుంచి మంజూరైన డిఆర్ 30 నెలల అరియర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ రాగానే విడుదల చేస్తామని తెలియజేశారు. అలాగే జూలై 2018, జనవరి 2019కి సంబంధించిన బిల్లులు ట్రెజరీ సైట్ నందు ఇప్పటివరకు అప్లోడ్ చేయని వారికి ఫైనాన్స్ వారి నుంచి క్లియరెన్స్ రాగానే సిఎఫ్ఎంఎస్ సైట్ ఓపెన్ చేయడం జరుగుతుందని, అప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వివరణ ఇచ్చారు. వీటిపై రాష్ట్రంలోని ఉన్న అందరూ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ అధికారులకు క్లారిఫికేషన్ అందజేసి పెన్షనర్స్ కు తెలిసేలా చర్యలు చేపడతామని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అకౌంట్స్ అధికారి శ్రీ ఎన్ మోహన్ రావు గారు తెలియజేశారండి. అలాగే వివరాలను చేసిన డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ వారికి స్టేట్ గవర్నమెంట్ అసోసియేషన్ తరపున రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ ప్రభుదాస్ గారు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.